హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. సంవత్సరంలోని కొన్ని సీజన్స్ లో కొన్ని స్టాక్స్ అనేవి అదర్ స్టాక్స్ కంటే బెటర్ గా ఎందుకు పర్ఫార్మ్ చేస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్వెస్టింగ్ లో మెనీ డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయండి. లైక్ వాల్యూ ఇన్వెస్టింగ్, గ్రోత్ ఇన్వెస్టింగ్, కాంట్రేరియన్ ఇన్వెస్టింగ్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనేవి లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. బట్ కొన్ని స్టాక్స్ ఏంటంటే రీజనబుల్ షార్ట్ టర్మ్ రిటర్న్స్ అనేవి ఇస్తాయి అనమాట. మనం ఈ రోజు మాట్లాడుకుంటున్న ఆ స్ట్రాటజీ ఏంటంటే సీజనల్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అండి. సర్టన్ సీజన్స్ లో సర్టన్ సెక్టర్స్ ఆర్ ఇండస్ట్రీస్ అదర్ స్టాక్స్ కంటే అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం సమ్మర్ లో హెవీగా బెనిఫిట్ అయ్యే నాన్ ఏసీ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ప్రపంచంలోనే పెప్సికో యొక్క లార్జెస్ట్ ఫ్రాంచైజీస్ లో ఒకటి అనమాట. పెప్సికోస్ బెవరేజ్ షేర్ వాల్యూమ్ లో ఇది 90% కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందండి. కంపెనీ వైడ్ రేంజ్ ఆఫ్ కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, నాన్ కార్బొనేటెడ్ డ్రింక్స్ అండ్ ప్యాకేజ్డ్ వాటర్ ప్రొడ్యూస్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇది అండర్ పెప్సికో ట్రేడ్ మార్క్ కింద అన్నిటిని సెల్ చేస్తూ ఉంటుందండి. ఇండియాలో 37 అండ్ అబ్రాడ్ లో 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బీబీఎల్ కి 110+ ఓన్ డిపోట్స్, 2500+ ఓన్ వెహికల్స్, 2400+ ప్రైమరీ డిస్ట్రిబ్యూటర్స్, 9,25,000+ వీసీ కూలర్స్ తో రోబస్ట్ సప్లై చైన్ కూడా ఉందన్నమాట. కంపెనీ ఫ్యూచర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కోసం న్యూ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అండ్ ల్యాండ్ అక్విజిషన్ కి 21 బిలియన్స్ క్యాపెక్స్ అలికేట్ చేసిందండి. మార్చ్ 2024 కి ఆఫ్రికన్ మార్కెట్ లో ప్రెజెన్స్ ని ఎన్హాన్స్ చేయడానికి విబిఎల్ బెవరేజ్ కంపెనీ బిఈవి కో అనే కంపెనీని కూడా బై చేసిందనమాట. ఇది కంపెనీకి సబ్సిడరీగా మారింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,95,781 crores అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 28.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 35.2%, ఫేస్ వాల్యూ ₹5, ఎర్నింగ్ పర్ షేర్ ₹15.80 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 5,431 crores ఉంది. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 4 క్వార్టర్స్ లో కంపెనీ మార్చ్ నుంచి మనం డిసెంబర్ వరకు కనుక చూస్తే ఎవ్రీ జూన్ క్వార్టర్ లో కంపెనీ సేల్స్ అనేవి హైగా ఉంటాయి అన్నమాట. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 3 years డిసెంబర్ 2020 నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. డిసెంబర్ 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 16,043 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 23% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 2,102 crores పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కంపెనీ లాస్ట్ 5 years గా డివిడెండ్ అనేది కన్సిస్టెంట్ గా పే చేస్తుంది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 62.91% ఉంది. క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 26.58% నుండి 25.79% కి తగ్గడం జరిగింది నామినల్ గా. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది కంపెనీలో. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ క్వార్టర్ పెరిగింది 3.58% నుండి 4.16% కి. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.74% నుండి 7.16% కి పెరగడం జరిగింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹1507 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో కనుక చూస్తే 59% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 107% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ వడిలాల్ ఇండస్ట్రీస్ అండి. సేల్స్ ద్వారా ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ఐస్ క్రీమ్ బ్రాండ్ వడిలాల్ ఇండస్ట్రీస్ అన్నమాట. కంపెనీ ఐస్ క్రీమ్స్, ఫ్రోజన్ డిజర్ట్స్, జ్యూసెస్, క్యాండీ యాజ్ వెల్ as ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంది అనమాట. వడిలాల్ దేశంలోనే లార్జెస్ట్ రేంజ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ విత్ 150 ఫ్లేవర్స్ మోర్ దెన్ 300 packs సేల్ చేస్తుందండి. టోటల్ ఆర్గనైజ్డ్ మార్కెట్ లో 16% మార్కెట్ షేర్ ఉంది. కంపెనీకి నేషన్ వైడ్ గా 1,75,000 మంది డీలర్స్ ఉన్నారనమాట. ఇది ఇండియాస్ ఫాస్టెస్ట్ కోన్ మేకింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయండి. కంపెనీకి రోబస్ట్ అండ్ ఎక్స్టెన్సివ్ పాన్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఉంది. ఈ కంపెనీ 1907 లో సోడా కంపెనీగా స్టార్ట్ అయ్యింది. యాజ్ ఆఫ్ నౌ కంపెనీకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,368 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 25.6% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.4% ఉంది. ఇండస్ట్రీ పి 37.1 ఉంటే స్టాక్ పి 22.9 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹205 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 185 crores ఉంది. సో ఆల్మోస్ట్ ఎఫ్టీ కంపెనీగా కన్సిడర్ చేయొచ్చు. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే సైక్లిక్ నేచర్ వల్ల ఈ కంపెనీ సేల్స్ కూడా ఎవ్రీ జూన్ క్వార్టర్ లో మాత్రమే హైయెస్ట్ గా పోస్ట్ చేయడం జరుగుతుంది. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2021 ఇయర్ నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2023 లో 1,058 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 96 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 64.72%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 34.83% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹4,672 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ 6 months లో 89% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year PL లో 95% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ యునైటెడ్ బ్రెవరీస్ లిమిటెడ్ అండి. బియర్ అండ్ నాన్ ఆల్కహాల్ బ్రెవరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ చేస్తుంది అనమాట. కంపెనీ తన ప్రొడక్ట్స్ ని ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ కింగ్ ఫిషర్ అలాగే హిన్కెన్ కింద మార్కెట్ చేస్తుంది. కంపెనీకి ఇండియాలో 32 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఆపరేట్ చేస్తుంది. ఇందులో 21 ఓన్డ్ ఫెసిలిటీస్ అండ్ 11 కాంట్రాక్ట్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరగడం వల్ల ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది బాగా పెరిగిందండి. ఇండియన్ బీర్ మార్కెట్ లో 54% మార్కెట్ షేర్ ఉంది ఈ కంపెనీకి. కంపెనీ మోర్ దెన్ 50 కంట్రీస్ లో ప్రెజెన్స్ కూడా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 53,914 crores అండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROC 11.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.27%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 12 రూపీస్ 80 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 15.4 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 7,500 crores సేల్స్ పోస్ట్ చేసింది. లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 8% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 305 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, 70.84% ఉంది. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 6.71% నుండి 6.60% కి తగ్గడం జరిగింది. ఈ కంపెనీలో డిఐ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. క్వార్టర్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది అనమాట. 16.06% నుండి 16.12% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 5.25% మాత్రమే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2025 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 27% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 44% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సింఫనీ లిమిటెడ్ అండి. ప్రపంచంలోని లార్జెస్ట్ ఎయిర్ కూలర్ తయారు చేసే కంపెనీ అన్నమాట. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ఎయిర్ కూలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుంది. ఎయిర్ కూలర్ ఇండస్ట్రీ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ గా డివైడ్ చేయడం జరిగిందండి. ఆర్గనైజ్డ్ మార్కెట్ అనేది టోటల్ గా 30% ఉంటే ఇందులో సింఫనీకి 50% మార్కెట్ షేర్ ఉందండి. ఈ కంపెనీ 1988 అహ్మదాబాద్ లో ఎస్టాబ్లిష్ చేశారండి. కంపెనీకి 97% రెవెన్యూ అనేది కూలర్స్ సెల్ చేయడం వల్ల వస్తుందన్నమాట. కంపెనీకి 97+ డిజైన్స్, 20+ కాపీ రైట్స్, 55+ పేటెంట్స్, 417+ ట్రేడ్ మార్క్స్ ఉన్నాయండి. ఇప్పటివరకు 25 million+ ఎయిర్ కూలర్ ని ఈ కంపెనీ సేల్ చేయడం జరిగిందనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,658 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 19% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.3% ఉంది. ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 21 రూపీస్ 50 పైసా ఉంది. ఇన్వెస్ట్ PE 61.4 ఉంటే స్టాక్ PE 44.6 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ సింఫనీ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ 169 crores మాత్రమే ఉంది. అండ్ కంపెనీ మార్చ్ 2024 క్వార్టర్ సంబంధించి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసిందండి. మార్చ్ 2024 లో కంపెనీ 332 crores సేల్స్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ లో 247 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2023 లో 308 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 7% నుండి 17% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ మార్చ్ 2023 లో 16 crores పోస్ట్ చేస్తే మార్చ్ 2024 లో 48 crores పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ లో 41 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 73.38% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.32%, డిఐ షేర్ హోల్డింగ్ 10.28% ఉంది. క్వార్టర్ ఎఫ్ఐ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది నామినల్ గా తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 13.02% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 965 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 2% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో అడిషనల్ రిటర్న్స్ జనరేట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళకి, అలాగే రిస్క్ ని తగ్గించుకోవాలని చూస్తున్న ఇన్వెస్టర్స్ కి సీజనల్ ఇన్వెస్టింగ్ అనేది ఒక వాల్యుబుల్ టూల్ అండి. అయితే సీజనల్ ఇన్వెస్టింగ్ అనేది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ కాదని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెంట్ రిటర్న్స్ జనరేట్ చేయడానికి టైం అండ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం అండి. ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇన్వెస్ట్ చేసే ముందు రీసెర్చ్ చేయాలి. మార్కెట్ వాలిటాలిటీని అలాగే సీజనల్ ఫ్లక్చువేషన్స్ లాంటి ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.